హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే దొండకాయ ఉల్లికారం. దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. దొండకాయలు ముందుగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇలా ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే ముందుగా వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మన దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అవన్నీ అందులో వేసుకుని మొత్తం అన్నీ వేసేసుకుని ఆయిల్లో వేగనివ్వాలి. కర్రీలో వాటర్ అయితే మనం వేసుకోమండి, అందుకని ఆయిల్లోనే మగ్గనివ్వాలి బాగా. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి. ఈ దొండకాయ వేగేలోపు మనం ఉల్లికారం అనేది రెడీ చేసుకుందామండి. ముందుగా ఇలా మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి కూడా అందులో వేసుకోవాలి. 4 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అందులో అన్నీ వేసుకుని లాస్ట్లో 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. ఇంక మనం కారం అందులో వేసుకోము, ఈ గ్రేవీలోనే వేసుకుంటాం. ఇవన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి. మరి మెత్తగా అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఇలా కచ్చాబిచ్చా చేసుకుంటే సరిపోతుంది. దొండకాయ ముక్కలు వేగినాయేమో చూసుకుందాం. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లికారం ఇప్పుడు ఈ టైంలో ఇందులో వేసుకోవాలండి. ఈ ఉల్లికారం వల్లే ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఉల్లికారం అంతా ఇందులో వేసుకుంటున్నాం. దీనిలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారం అంతా అందులో వేసుకుని మొత్తం ఆ ముక్కలకు పట్టేలా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి. దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీ కొంచెం వేసుకుంటే రైస్ అంతా కలిసిపోతుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది నాకు కామెంట్ చేయండి. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది నా వీడియో? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.